నమస్కారం. క్రితం వీడియోలో ఛందస్సు, దాని లక్షణాలు, మరి పద్యాలు ఎన్ని రకాలు, ఒక్కొక్క పద్యంలో ఎలాంటి గణాలు ఉంటాయి, ఏ ఏ అక్షరాలు అయితే గురువులు, ఏ ఏ అక్షరాలు అయితే లఘువులు, మరి ఎన్ని అక్షరాలు కలిసి ఒక గణం ఏర్పడుతుంది, ఆ గణాల పేర్లు, వాటిని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు శార్దూలం అనేటటువంటి పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం. శార్దూలం, దీనికి కూడా ప్రతి లైన్కి, ప్రతి పద్యానికి 4 లైన్లు ఉంటాయి. ప్రతి లైన్లో మసజస తతగా అనేటటువంటి గణాలు ఉంటాయి. మా, సా, జ, సా, తా, తా, గ అనేటటువంటి గణాలు ఉంటాయి. మరి ప్రతి పాదానికి కూడా 19 అక్షరాలు ఉంటాయి. పదమూడవ అక్షరం యతి స్థానం. పదమూడవ అక్షరం యతి స్థానం. అయితే ఒక లైన్ రాసి అందులో గణాలు అవి ఎలా ఉన్నాయో చూద్దాం. కాలే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నిధి జందరే. కా గురు, ఎందుకంటే దీర్ఘాక్షరం. రేని కూడా దీర్ఘాక్షరం కాబట్టి మనం చెప్పుకున్నట్లుగా యత్వనపుల లక్షణాల్లో మరి గురువు కాబట్టి అది గురువే. రా గురువే. 3 గురువులు వచ్చేసినాయి. జు లఘువు, లు లఘువు, రా గురువు. జ దీర్ఘాక్షరం కాబట్టి రా, ఇది సంయుక్తాక్షరం అయినా సరే ఇది దీర్ఘం కాబట్టి దీన్ని గురువుని చేయాల్సిందే. జ లఘువు, మగనం, తర్వాత సగనం, తర్వాత జగనం, లా గా వే, మళ్ళీ సగనం, గర్వోన్న పగనం, టిం జం ద రే, ఇది కూడా పగనం, ఇదొకటే గురువు. అప్పుడు మాస యాస తాత గ, ఒక గురువు వచ్చింది కాబట్టి గగనం అది. తర్వాత యతి స్థానం చూసుకుంటే 13వ అక్షరం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. కాకి కక్క గగ్గ ఇంకా ఒకే బడిలో కాబట్టి కాకి గాకి యతి స్థానం. ఇది శార్దూలం యొక్క పద్య లక్షణాలు. తర్వాత మత్తేవని చూసుకుందాం. ఈ పద్యానికి కూడా 4 లైన్లు ఉంటాయి. ప్రాసనేమో ఉంటుంది. ప్రతి పాదంలో సవర్ణమయం అనేటటువంటి గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 14వ అక్షరం యతి స్థానం. ఉదాహరణకు చూసుకుంటే ఇరవై అక్షరాలు, తర్వాత 14వ అక్షరం యతి. ఏమేమి గణాలు ఉంటాయి? సభ రన్న మాయవ అనే గణాలు ఉంటాయి. అయితే ఒక లైన్ చూసి గణ విభజించేద్దాం. చిరికింజప్పడు
శంఖ చక్ర యుగమున్ చేదోయ్ సంధ్యం పడే ఇది మధ్యమ పద్యపాదంలో ఒక లైను. గణవిభజన చేస్తే గనక సి రి రెండు లఘువులే, కిం సున్నా ఉంది కాబట్టి గురువు, జప్పాడు జే పాస్ ఉంది కాబట్టి గురువు, శం సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు, చక్కర ఈ సౌండ్ ఉంది కాబట్టి గురువు, కరా యోగ మున్ మూడు లఘువులు, చేదో ఈ లఘు, సంధింపడే ఇది గణవిభజన. గణాలు చూస్తే ఇది సా బా రగణం, మధ్యలో లఘు ఉంది కాబట్టి మూడు లఘువులు నగణం, మూడు గురువులు మగణం, తర్వాత యగణం, ఆది మధ్య అవసాన లఘువులు ఎంతగణాలు. ఆదిలో లఘు ఉంది కాబట్టి యగణం వగణం, లఘువు గురువు లగం లేదా వగణం, దీన్నే హగణం అని కూడా అంటారు. కాబట్టి ఇది ప్రత్యేక ప్రతిపాదానికి ఒక ఉదాహరణ. మరి 14 అక్షరం ఎత్తి స్థానం ఉన్నాం కాబట్టి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఎత్తి స్థానం. ఇది కాదు చేయండి. ఈ విధంగా మా మధ్యమ ప్రతిపాదం యొక్క లక్షణాలు ఉంటాయి. ఇలా వృత్తజాతికి సంబంధించినటువంటి ఉత్పలమాల, చంపకమాల, మధ్యమం, శార్దూలం 4 పద్యాలు ఉంటాయి. ఇవి కాకుండానే ఆటవెలది, తేటగీతి వాటిల్లో ఇంద్రగణాలు, సూర్యగణాలు ఉంటాయి. శీర్షపద్యం ఉంది, మరి మధ్యాకర ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా 10th క్లాసుల్లో స్పెషల్ తెలుగు చదివే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బిఏ ఇంటర్మీడియట్ లెవెల్లో 10th క్లాస్ వరకు ఈ 4 పద్యాలు నేర్చుకుంటే చాలు. ఇది పద్య లక్షణాలకు ఉన్నటువంటి ఛందస్సు.